క్వశ్చన్ ఆర్ నేను శివాని. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలను మంత్రులు వినడం లేదా? బీఆర్ఎస్ రెబెల్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వెనుక అసలు కారణాలేంటి? మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవైందని సంకేతాలు ఎందుకు వస్తున్నాయి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రుల్లో నిజంగానే అసంతృప్తి పెరిగిపోతుందా? ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్నా పార్టీలో ప్రభుత్వంలో అసమ్మతి స్వరాలు ఎందుకు వినిపిస్తున్నాయి? పోచారం వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత ఆవేదనేనా లేక కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తికి అద్దం పడుతున్నాయా? ఇంత అసమ్మతి కనిపిస్తున్నా రేవంత్ రెడ్డి మాత్రం ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తున్నారు? మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం అధిష్టానం ఏం చేస్తుంది? అసలు రేవంత్ రెడ్డి నాయకత్వంపై మంత్రుల్లో ఉన్నది అసంతృప్తేనా లేక రాజకీయ వ్యూహంలో భాగంగా బయటపడుతున్న విభేదాలా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తిగత స్వతంత్ర్యంతో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తమ అసంతృప్తిని బహిర్గతం చేస్తున్నారు అనే ప్రచారం జోరందుకుంది. ప్రభుత్వంలో ఇంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. దీనిపై ఆయనకున్న ధైర్యం ఏంటి? అధిష్టానం ముందు ఎలాంటి అభయం ఇస్తూ ముందుకు సాగుతున్నారో రాజకీయ నేతలకు అర్థం కావడం లేదని ప్రచారం జోరందుకుంది. జనరల్ గా సీఎం పై ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అసంతృప్తి నెలకొంటే అధిష్టానం వెంటనే సీఎం ను మార్చే ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీలో గతంలోనే చూసాం. కానీ రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం అటువంటి ప్రయత్నమే కనిపించడం లేదు. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నేతలు అధిష్టానం ముందు తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఎంతో మంది సీనియర్స్ ను కాదని సీఎం పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పట్టించుకోకుండా ముందుకు పోవడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏం చేసుంటారు? ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై ఇదే హాట్ టాపిక్. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్న. ఏందన్నాడు? నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా? నన్ను ఏమైనా కొన్నావా? కట్లాటో సిరాన్ కొన్నావా చెప్పు. నాకేమైనా ఇద్దరు ఉన్నారు. నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు. నేను అమ్ముడు పోయినా నీకే చెప్పినా. లేదు, పోలేదు, ఇయ్యలేదు. దేనికోసం వచ్చిన? ఈ సమస్య కోసం వచ్చిన. ఏమైనా అయిందా? ఏం కాలేదా? ఏమైంది? 100 కోట్లు ఎస్డిఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి. బంద్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలను మంత్రులు వినడం లేదన్న క్వశ్చన్ ఇప్పుడు రేజ్ అవుతుంది. నిజంగా వింటున్నారా లేదా దాటేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ లీడర్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే గౌతమ్ గారు. మనం తెలంగాణ వ్యాప్తంగా అసలు ఏం జరుగుతుంది, మరీ ముఖ్యంగా అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఎందుకంటే మనం చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలు, కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఇలా ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇష్టరీతంగా మాట్లాడడం మనం చూస్తున్నాము. అందరూ కూడా వాళ్ళకు తోచిన వ్యాఖ్యలు చేసేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ రేజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఓకే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది, మాట్లాడుతున్నారు, ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, నేతలు ఉండగా మాట్లాడుతున్నారు, అంతా ఓకే. బట్ ఏంటి ఇన్ని జరుగుతున్నా, అంతర్గత కులహాలు ఉన్నా కూడా అసలు అధిష్టానం ఏం చేస్తుంది? ఎందుకు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు? ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ప్రజల మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. మీ ఒపీనియన్ ఏంటి ఈ ఇష్యూకి సంబంధించి? మీకు మన అండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే పరిపాలన కొనసాగుతుందో ఈ పరిపాలన మీద అక్కడ ఉన్న మంత్రులకు కావచ్చు, అదే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కావచ్చు, ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎవరు కూడా ఆయన మీద విశ్వాసం లేని పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. కాబట్టే ఈరోజు ఆయన మాట ఎవరు కూడా వినడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మీరు చూడండి, నాయకుడు అన్ని రకాలుగా ఆదర్శంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన మాట వినడానికి ఎవరైనా సిద్ధపడతారు. కానీ ఈయన అన్ని
అన్ని రకాలుగా కూడా అందరికంటే కూడా దిగజారుడు స్థాయిలో ఉన్నప్పుడు ఆయన మాట వినాలని చెప్పేసి ఎవరు అనుకుంటారు? ఆయన అంటే భయం ఎవరికి ఉంటది? ఆయన అంటే భక్తి ఎవరికి ఉంటది? ఆయనను చూసి ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఎవరు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అదే విధంగా బయట మాట్లాడుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చూడండి, ఆయన చరిత్ర తీసుకుంటే ఓటుకు నోటు కేసులో దొంగగా బయటపడ్డ పరిస్థితి. అదే విధంగా నిన్నగాక మొన్న మన ఏడీఆర్ సంస్థ రైట్ టు యాక్ట్ కింద తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మొత్తం భారతదేశంలోనే 89 ఉన్న మంత్రులలో ముఖ్యమంత్రులలో మొదటి స్థానంలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న దాంట్లో ఉన్న ప్రధానమైన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే 89 కేసులతోని, క్రిమినల్ కేసులతోని అగ్రభాగాన ఉన్న ఒక ముఖ్యమంత్రి మాట వినాలని చెప్పేసి ఎవరు అనుకునే పరిస్థితి లేదు. అదే విధంగా నిన్నటి దాకా అడ్డగోలు హామీలు ఇచ్చి గత ఎలక్షన్స్ లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల్ని నిలబెట్టుకోలేక ఏం చేయాలనో అర్థం కాక ప్రజల దగ్గరికి పోయి ఏం సమాధానం చెప్పాలనో తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఈ రోజు మంత్రులది కావచ్చు, ఎమ్మెల్యేది కావచ్చు. ఇప్పుడు మాట్లాడుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, నిన్న మాట్లాడిన దానం నాగేంద్ర కావచ్చు, అంతకు ముందు మాట్లాడిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా పని చేయట్లేదు. ప్రభుత్వం దగ్గర అంటే బేసిక్ గా ఏమంటున్నారంటే ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి అసంతృప్తి వెలగక్కుతున్నారు. వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి పర్సనాలిటీ పరంగా, అంటే ఇండివిజువల్ ఒక పర్సన్ పరంగా కాకుండా ఆ కుర్చీకి రెస్పెక్ట్ ఇచ్చి ఉంటున్నారా ఇన్ని రోజులు అని అడిగితే ఏం చెప్తారండి? అంతే. ఇప్పుడు ఆయన మీద వ్యక్తిగతంగా ఎవరికి కూడా ఎటువంటి విశ్వాసం లేదండి. కేవలం ముఖ్యమంత్రి అనే దాంతోనే ఆయన ముఖ్యమంత్రి అసలు కుక్క కూడా తొంగి చూడదు ఆయన వైపు. అంతే తప్ప ఆ కుర్చీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్ప ఆయన మీద ఎవరికి ప్రేమ ఉండే కాదు, అదే విధంగా అనుబంధం ఉండడం కాదు, ఏది లేదు ఆయన మీద. ఎందుకంటే అటువంటి స్ట్రేచర్ ఉన్న వ్యక్తి కూడా కాదు, అదే అటువంటి విజ్ఞానం. ఇందాక మీరు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగిందండి, మెన్షన్ చేయడం జరిగింది. ఆ విషయానికి వద్దాం, ఆ టాపిక్ గురించి మాట్లాడదాం. అసలు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎందుకు బయటకు వచ్చి ఇలా ఆవేదన వెలగక్కారు? ఏంటి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు మీ ఒపీనియన్ లో? అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగతంగానే ఒక పెద్ద దొంగ అండి. అతను ఒక పనికి రానాడు. ఈ రోజు వచ్చి అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏదో దోచుకోవడానికి, లేకపోతే కాంట్రాక్టర్ ద్వారా కొడుకులకు ఇంకా దోచిపెట్టడానికి పెద్ద ప్లాన్ వేసిండు. ఇక్కడ అంటే మా పార్టీలో ఉన్నప్పుడు అన్ని రకాల లాభాలు పొందిండు, అన్ని రకాలుగా కేసీఆర్ గారు. సరే, ఇప్పుడు మీరు ఆయన దొంగ అంటున్నారు, మీ పార్టీలో ఉన్నప్పుడు ఈ విషయం మీకు తెలుసా అండి? అప్పుడు తెలియదండి, ఆ తర్వాతనే మాకు తెలిసింది. అంటే ఎప్పుడైతే మా పార్టీలో అన్ని రకాల లాభాలు పొందిన తర్వాత, ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్న తర్వాత, ఆయన కొడుకులకు కాంట్రాక్ట్లు ఇచ్చుకున్న తర్వాత, అంటే ఇది ఎటు వెళుతుంది అని చెప్పేసి మేము అనుకునే లోపే ఆ తర్వాత మా ప్రభుత్వం పోయింది, మా అధికారం పోయిన తర్వాత మాతో ఉంటాడు అని చెప్పేసి అనుకుంటే, తీరాపోతే ఆయన వ్యక్తిగత లాభాల కోసం, లేకపోతే ఆయన కొడుకుల లాభాల కోసం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నాడు. ఇటువంటి వ్యక్తి మళ్ళీ అక్కడికి పోయి ఈ రోజు సొల్లు మాటలు, సొల్లు కబుర్లు చెప్తున్న పరిస్థితి. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఏం సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు, అదే విధంగా పరిపాలన చేత కాదు, సత్తా లేదు. ఆ సత్తా లేని దగ్గరికి లేదన్న సంగతి ఈ రోజు కొత్తగా శ్రీనివాస్ రెడ్డికి తెలిసేది ఏముంది? ఆయన దాదాపు ఒక 40-45 ఏళ్ల చరిత్ర, ఆయన రాజకీయ జీవిత చరిత్రనే ఉంది. అటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిపాలన చేస్తుంది? లేదా రేవంత్ రెడ్డికి ఉన్న అనుభవం ఏంది? ఆయన అనుభవంతో పరిపాలించేది ఏందని చెప్పేసి నాకు తెలీదా? అంటే ఈ రోజు మళ్ళీ ప్రజల మధ్య బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ లో. తప్పనిసరిగా బంపర్ మెజార్టీతోని, థంపింగ్ మెజార్టీతోని బీఆర్ఎస్ లో రాబోతుంది. కాబట్టి ఇది ప్రజా అభిప్రాయంగా అన్ని ప్రాంతాల నుంచి, అంటే రూరల్ గానీ, అదే విధంగా అర్బన్ గానీ, అన్ని ప్రాంతాల నుంచి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాబట్టి ఇక ముల్లే మూట సర్దుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజు విమర్శలు చేసి, అంటే పోచారం వ్యాఖ్యలు చూస్తుంటే ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు ఈజీగా కనిపిస్తున్నాయన్న మాట కూడా వినిపిస్తుందండి. నేను అదే చెప్తున్నానండి, అంతర్గత విభేదాలు ఉండవు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి అనుకొని పోయిండా పోచారం శ్రీనివాస్ రెడ్డి? ఆయనకు నిధులు రావని తెలిసే పోయిండు, వస్తాయని చెప్పేసి వాళ్ళు నమ్మిస్తే ఈయన ఎట్లా నమ్మిండు? ఎందుకు బుద్ధి లేదు ఈయనకి? బుద్ధి తక్కువ పనులు ఎందుకు చేసిండు అని చెప్పేసి అంటున్నా. ఈ రోజు అంటే గ్రౌండ్ లెవెల్లో పునాదిలో ఈ రోజు బీఆర్ఎస్ అనుకూలంగా ఉండేటప్పటికనంటే, ఈ రోజు కేసీఆర్ గారు మంచోడు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మంచిది, లేకపోతే కేటీఆర్ గారు మంచోడు అని చెప్పేసి వస్తున్నాడు కదా. మేమేమంటున్నామంటే, ఇదే దెబ్బ కొట్టి, ఇదే పార్టీకి దెబ్బ కొట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు పోయినావు?
అదే విధంగా కాంగ్రెస్ పార్టీ చేసే అన్యాయాలు, అక్రమాలు, అదే విధంగా భూదందాలు, అవినీతి ఒకటి కాదండి, రెండు కాదు, అనేక రకాల అక్రమ దందాలు చేసే ఆ పార్టీ గురించి తెలిసి పోయి ఈ రోజు అతను విమర్శలు చేస్తున్నాడు. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ పార్టీ చరిత్ర గాని, అందులో ఉన్న నాయకుల చరిత్ర గాని, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలన చేస్తుందని చెప్పేసి ఒక ప్రత్యేకంగా మనము అంటే దాని గురించి చర్చ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం దాన్ని పూర్తి తెరిచిన పుస్తకమే. అన్ని రకాల వ్యవహారాలు, అన్ని రకాల గౌతమ్ గారు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చరణ్ గారు నమస్తే అండి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీద మంత్రులు గరంగరంగా ఉన్నారన్న విషయంలో నిజం ఎంత ఉందండి? హలో, వినిపిస్తుందా అండి చరణ్ గారు? వినపడుతుంది. చెప్పండి మేడం, చెప్పి విన్నాను. హలో, క్వశ్చన్ విన్నారా అండి మీరు? మళ్ళీ ఒకసారి చెప్పండి క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీద మంత్రులు గరంగరంగా ఉన్నారన్న విషయంలో నిజం ఎంత అండి? ఎవరు గర్వంగా లేరు. ఎందుకుంటారు మేడం? కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కోసం ముందుకు పోతా ఉంది. మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో పార్టీ, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో సమిష్టి నాయకత్వంలో ముందుకు పోతాం. దానిలో భాగంగా 416 హామీలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 200 హామీలు నెరవేర్చారు. ఇంకా మాకు 2.5 సంవత్సరాల టైం ఉన్నది. కాబట్టి ఆడలేక మధ్యధరం అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, నమస్తే తెలంగాణ ప్రతిరోజు పొద్దున్నే కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్పే ప్రయత్నం వారు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అసంతృప్తి ఉండకపోతే ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చి ఇలా మాట్లాడడం ఎందుకు? ఏం రీజన్స్ అయి ఉండొచ్చు అంటారు? మేడం, పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి ఇక్కడ ఏదైతే ఆ నియోజకవర్గానికి సంబంధించి అదనంగా నిధులు అడగడం, అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికే ఇప్పటివరకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సన్నబియ్యం వస్తూనే ఉంది వాళ్ళ కాన్స్టిట్యూషన్. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు. రుణమాఫీ కూడా వాళ్ళ నియోజకవర్గం జరిగిన మాట వాస్తవం. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. కాకపోతే వారు ప్రత్యేకంగా నిధులు అడగడం, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి తెలుసు, ఖజానాలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరు తెలిసిందే. కేసీఆర్ గారు ఈ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిపోయిండు. దాంతో అత్యధిక వడ్డీ రేటు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన కేసీఆర్ గారు కావచ్చు, తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గతంలో కేంద్రం కూడా సహకరించిన పరిస్థితులు లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చులు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు పెంచుకుంటూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఒక పోచారం శ్రీనివాసరెడ్డిది కాదండి, మనం చూస్తున్నాం చాలా మంది మంత్రులు బయటకు వచ్చి ఇలా మాట్లాడడం, అసహనం వ్యక్తం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మొన్న ఒక రీసెంట్లీ 2 వీక్స్ బ్యాక్ నేను మీతో మాట్లాడినప్పుడు ఇదే చర్చకు సంబంధించి మాట్లాడడం జరిగింది. అప్పుడు ఇంకో నేత గురించి మనం మాట్లాడుకున్నాము. సో నేత తర్వాత నేత ఇలా అందరూ బయటకు వచ్చి అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు కదండి. కాంగ్రెస్ పార్టీ అంటే స్వేచ్ఛ, స్వతంత్ర, ప్రజాస్వామ్యం ఉంటుంది. మరి ఒకరిపై ఇంకొకరు విమర్శ చేసుకునేంత స్వేచ్ఛ ఉందా అండి కాంగ్రెస్ లో? శృతి మించని వరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చర్యలు తీసుకోదు. ఒక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఐక్యంగా ముందుకు పోతారు. దాని ఏదో భూతంలో పెట్టడం చూపాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ లో ఈ సర్వసాధారణ ప్రజాస్వామ్యబద్ధంగా చాలా ఇది మీరు చాలా చిన్న విషయం అనుకుంటున్నారు, అసలు ఈ విషయం కన్సిడర్ చేయట్లేదు అన్నట్టుగా చాలా చిన్న విషయం మేడం. కాంగ్రెస్ పార్టీ చాలా చిన్న అంశం ఇది. కౌశిక్ గారు, ఇప్పుడు ఇది మీకు చిన్న విషయం అయినప్పటికీ కూడా ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ కానివచ్చు, ప్రజలు కానివచ్చు, వాళ్ళ మీద ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? కుటుంబంలో నలుగురు ఉన్నప్పుడే ఐక్యంగా ఉండరు. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ జాతులు, వివిధ మతాలు ఉన్నటువంటి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, భారతదేశం అంటేనే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ సర్వసాధారణ జరుగుతాయి. పీకప్ లో తుఫాన్ లాంటివి జరుగుతుంటాయి. ఇది మళ్ళీ కలిసిపోతుంటే ఇవి నడుస్తూనే ఉంటది. పైసల సమస్య. ఒక్క నిమిషం చరణ్ గారు, గౌతమ్ గారు విన్నారు కదండి, అసలు అసంతృప్తే లేదని చెప్తున్నారు కౌశిక్ గారు. కుటుంబం అన్నాక ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటండి దీని మీద? అవును, కౌశిక్ గారు చెప్పింది నేను విన్నాను. కౌశిక్ గారు చెప్పింది నేను 100% నేను అంగీకరిస్తాను. అంటే కుటుంబంలో కలహాలు ఉంటాయని. కానీ ఈ కలహాలు ఇక్కడ ప్రభుత్వము, వీళ్ళ పార్టీ ప్రభుత్వం నడుపుతుందండి, సర్కస్ నడపట్లేదు. అందరినీ ఏకతాటి మీకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పిన హామీలు, ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు ఎటుపోయినాయి? ప్రభుత్వం అంటే రోజుకొక కొట్లాట పెట్టుకుంటాము, ప్రజల మీద ప్రభావం పడేస్తాము, రోజుకొక గొడవ పెట్టుకుంటాము, ప్రజల మీద ప్రభావం పడేస్తాము, అదే విధంగా భూదందాలు చేస్తాము, ప్రజల మీద పడేస్తాము, అదే విధంగా అక్రమాలు చేస్తాము, అక్రమంగా షెల్ కంపెనీల్ని మేము తీసుకుంటాము, కోట్లాది రూపాయలు ఒక కుటుంబానికే మేము కేటాయిస్తాము, అదే విధంగా అన్ని రకాల దోపిడీలు చేసుకుంటాం, మా మధ్య కలహాలు వస్తాయి, మేమంతా ఒక్కటే అని చెప్పేసి వీళ్ళు మాట్లాడదలుచుకున్నారా? ప్రజలకు చెప్పదలుచుకున్నారా? అదే విధంగా వీళ్ళంతా కొట్లాడుకుంటుండే ఇది పాలన మీద ప్రభావం పడే అవకాశం లేదా?
ప్రతి మంత్రికి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, అదే విధంగా ప్రతి మంత్రికి మధ్య సంబంధాలు లేకపోతే, అసంతృప్తులు ఉంటే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ఇదేమన్నా వ్యక్తిగతమా? ఒక కుటుంబమా? ఒక కుటుంబం మధ్య, నలుగురు మధ్య అయితే వాళ్ళ కుటుంబానికి సమస్య వస్తుందండి. కానీ వీళ్ళు 4.5 కోట్ల 5 కోట్ల ప్రజలకు పరిపాలన అందిస్తామని చెప్పేసి వచ్చిన వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటే ఈ మొత్తం 5 కోట్ల ప్రజల మీద ప్రభావం పడదా? ఏం కల్లబొల్లి మాటలు చెప్తారండి? మేము కొట్లాడుకుంటాం. అసలు వీళ్ళ పార్టీ వాళ్ళకి కౌశిక్ గారు ఒక్క నిమిషం, గౌతమ్ గారు, కౌశిక్ గారు ఒక లాస్ట్ క్వశ్చన్ అండి మీకు. కాదు, కొంచెం భవాని గారు, మేము కొట్లాడుకుంటాము, మా అంతగా టీకా మాట్లాడడం ఏంటండి? చెప్పండి. ఇదేం ఒక్క నిమిషం గౌతమ్ గారు, మనం మాట్లాడదామండి. ఒక్క నిమిషం ఆగండి. కౌశిక్ గారు, ఇప్పుడు మీకు ఒక లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఓకే, అసంతృప్తి లేదు, విభేదాలు లేదని మీరు చెప్తున్నారు, ఓకే. కానీ ఒక వాదన అయితే తెర మీదకి వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఏ డిసిజన్ తీసుకున్నా వన్ వే డిసిజన్ ఉంటుంది, వన్ సైడెడ్ డిసిజన్ ఉంటుంది. మంత్రులతో సంప్రదించరు, మాట్లాడరు, అసలు కన్సిడర్ చేయరు అన్న వాదన తెర మీదకి వచ్చింది. దీని వల్లే మంత్రులు అప్సెట్ అవుతున్నారా? మా పార్టీలో మననే ఏఐసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రానికి, మా తెలంగాణకి ఇన్ఛార్జీలు ఉంటారు, ఇన్ఛార్జ్ సెక్రటరీలు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉంటాడు, డిప్యూటీ సీఎం, మంత్రులు. మా పార్టీలో ఎంత ప్రజాస్వామ్యం ఉంది? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నదా? డైనింగ్ టేబుల్ లో కూర్చొని పాములో కూర్చొని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కూడా ఇలా బయటకు వచ్చి అసంతృప్తి వెళ్ళగట్టుకో అంటే బయటకు వచ్చి ఇలా అప్సెట్ అవ్వట్లేదు కదండి. అది అసంతృప్తి కాదు, వాళ్ళు చెప్పినప్పుడు ఏదైనా సెటిల్ చేసుకుని అది ఫ్రీడమ్ అని చెప్తున్నారు మీరు. అరే బీఆర్ఎస్ పార్టీలో అసలు కనీసం ఇట్లా డెమోక్రసీ లేదు, ఎవరికి ప్రగతి పనులు ప్రవేశం లేదు, ఫామ్ హౌస్ లో పరిపాలన కొనసాగించి మీడియా మీద ఆంక్షలు పెట్టి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ తీసుకొచ్చి మొత్తం ప్రజాస్వామ్యం లేకుండా చేసిన బీఆర్ఎస్ పార్టీ, మా పార్టీ అయితే మీకేం సంబంధం? మేమేమన్నా మీ కలకుల కవిత గారిని ప్రశ్నించేందుకు మీరు సస్పెండ్ చేశారు కదా? కనీసం సోకాల నోటీసులు లేదు. బీఆర్ఎస్ పార్టీలే కదండి, ఒకలా ఇతర పార్టీని నమ్ముకుని నాశనం అయిన వాళ్ళు ఎవరు? ఆడైన మొదలు పెడితే ప్రొఫెసర్ జయశంకర్ సార్, కొండ లక్ష్మణ్ బాబు గారు, విజయశాంతి గారు, ఈటల రాజేంద్ర గారు, ఏ చంద్రశేఖర్ గారు, ఇంత ముందు 100 రవీంద్ర నాయక్ గారు, 100 మంది ఉన్నారు. 100 మంది ఆగం చేసిన పార్టీ 100 ఎలుకలు తిన్న పిల్లట తీర్థయాత్రలో పోయినాడు. బీఆర్ఎస్ పార్టీలు భలే మాట్లాడతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మా అంతర్గత ప్రజాస్వామ్యం శృతి మించిన వరకు కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద చర్యలు తీసుకోదు. ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోదు, అందరూ తన కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఓకే. సో గౌతమ్ గారు ఇప్పుడు చెప్పండి మీరు. మేడం, ఇది నేనేమంటున్నానంటే చాలా క్లియర్ గా కౌశిక్ గారికి చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాను. ఇది వ్యక్తిగతం కాదు, వ్యక్తిగత జీవితం కాదు. ఇది ప్రభుత్వం నడపాలి, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపాలి. సర్కస్ నడుపుతామంటే కుదరదు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ మా ఇంటర్నల్ గా మేము మాట్లాడుకున్నది కాదండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మా మంత్రులు గాని ఇంకొకళ్ళు గాని వచ్చి గొడవలు పెట్టిన సందర్భం ఏమైనా ఉందా? అదే విధంగా మేము ప్రభుత్వాన్ని నడుపుతున్న సందర్భంలో మేము ఎక్కడైనా బీఆర్ఎస్ లో లేదని చెప్తున్నారు ఆయన. మేడం, ఆ ఫ్రీడమ్ కారణంగా ఈ రోజు చాలా క్లియర్ గా ప్రజల మీద ప్రభావం పడుతుంది. ప్రజా పాలన గాలి వదిలేసిండ్రు, గాడి తప్పింది. ఈ గాడి తప్పడం అనేదే మేము ప్రశ్నిస్తున్నాము. మేము ప్రతిపక్షంగా మీరు కొట్లాడుకోవడం, మీ ఇంట్లో కొట్లాడుకోండి, మీ ఇంట్లో కొట్లాడుకోండి. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్నారండి? ఎట్లా నడుపుతున్నాడంటే కేంద్రం దగ్గరికి లేదా వాళ్ళ ఢిల్లీ పెద్దల దగ్గరికి మూటలు మోస్తూ, అదే విధంగా మేనేజ్ చేసుకుంటూ ఏ రకంగా ముందుకు పోవాలని చెప్పేసి మేము మొత్తం మాట్లాడుకుంటాం. నేను అందరినీ మేనేజ్ చేసుకుంటా, మీకు అందాల్సింది మీకు అందుతుంది కదా, మీకు అంది కూడా మేము అన్ని రకాలుగా అందిస్తాము. మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి, మూటలు మోసే బాధ్యత నాకు అప్పగించారు కాబట్టి నేను ఖచ్చితంగా మోస్తాను. ఆ విధంగా నేను పరిపాలనకు ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరు ఎంత అక్రమాలు చేసినా, ఎవరు ఏ విధంగా వ్యవహరించినా పాసిబుల్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ బంది వాగదులు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే మాట్లాడతారు. ఇంకా అంతకంటే అక్కడ చేసేది ఏం లేదు. వాళ్ళ మూటలు ఢిల్లీకి అందినంత కాలం రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇంకో మాట కూడా చెప్తున్నానండి, ఇప్పటికీ కూడా నేను చెప్తున్నాను, రేవంత్ రెడ్డి తప్పించుకోలేడు, వాళ్ళ అధిష్టానం నుంచి తప్పించుకోలేడు. మొన్న మీనాక్షి నటరాజన్ మీద చేసిన కుట్ర కావచ్చు, ఆమెకు రాజ్యసభ సీట్ రాకుండా చేసిన ప్రధాన వ్యక్తులలో ముద్దాయిగా ఉన్న మొదటి వ్యక్తి ఎవరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా ఆయన మీద వాళ్ళ అధిష్టానము కన్నేసింది, ఖచ్చితంగా తీసేస్తది. కాకపోతే కొంచెం టైం అటు ఇటు అవుతుంది, అంతే తప్పితే వేరేదేం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ ఈ అంశానికి సంబంధించి డిస్కస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఇది ఇవాళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.